బస్ దిగిన వెంటనే భర్త కోసం అటూ ఇటూ చూసింది వనజ. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు శంకరం. బయలుదేరే ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పనే చెప్పాడు. నేను నీకోసం 8 గంటల వరకే వెయిట్ చేయగలను. ఆఫీసులో ఇన్స్‌పెక్షన్ ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి. బస్సు లేటుగా వస్తే మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపో. తాళాలు ఇంటిగల వాళ్ళ దగ్గరుంటాయి తీసుకో అని. ఈరోజు బస్సు 9 గంటలకు గానీ చేరుకోలేదు. ఈ వెధవ బస్సులెప్పుడూ ఇంతే. ముఖ్యంగా అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సులైతే రోజూ లేటే. ఒక్కోసారి ట్రాఫిక్‌లో ఇరుక్కొని 12, 1 కూడా అవుతుంది. ఇంక భర్త కోసం చూడకుండా ఆటో పిలిచి విజయనగర్ కాలనీకి మాట్లాడుకుంది. ఆటోలో కూర్చుని ఇంటికి చేరే వరకు భర్త గురించిన ఆలోచనలే. అప్పుడే 10 రోజులైపోయింది ఆయన్ని చూసి. పెళ్ళైన 6 నెలల్లో ఇన్ని రోజులు భర్తను విడిచి ఉండడం ఇదే. అమ్మకి టైఫాయిడ్ వచ్చిందని, తనని చూడాలంటుందని నాన్న ఫోన్ చేస్తే వెళ్ళింది. భర్తతో కలిసి వెళదామనుకుంది కానీ, ఆయనకు సెలవు లేకపోవడం, ఇన్స్‌పెక్షన్ ఉండటంతో తను ఒక్కర్తే బయలుదేరింది. మూడో రోజుకే భర్త మీద మనసు తిరిగిపోయింది. కానీ అమ్మకు జ్వరం తీవ్రంగా ఉండటంతో బయలుదేరలేకపోయింది. ఈ 10 రోజులు రాత్రిళ్ళు ఫోన్‌లో భర్తతో మాట్లాడితే కానీ నిద్రపట్టేది కాదు. ఆయనంటే తనకి ప్రాణం. ఆయనకి అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింట్లో ఉండవలసి వచ్చింది. అమ్మకి తగ్గి పథ్యం పెట్టిన వెంటనే బయలుదేరేసింది. 2 రోజులు ఆగితే తమ్ముడినిచ్చి పంపుతానని తండ్రి చెప్పినా వినలేదు. వాడికిప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 2 రోజులకు గాని పూర్తి కావు. తల్లి అలా ఉండటంతో నాన్న బయలుదేరటానికి వీలు లేదు. తను ఒంటరిగానే బయలుదేరుతానని చెప్పడంతో నాన్న బస్‌కి రిజర్వ్ చేయించాడు. అప్పటికే చెల్లెలు వేళాకోళం చేసింది. బావని విడిచి అక్క ఉండలేకపోతోంది. మనకంటే 6 నెలల క్రితం వచ్చిన బావే ఎక్కువైపోయాడు దీనికి అని. చెల్లెలి నెత్తి మీద ఒక మొట్టికాయ ముట్టింది అలా అంటుంటే. రాత్రి బస్సులో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు ఆయన్ని చూస్తానా అని ఒకటే ఆలోచన. తను లేకపోవడంతో ఆయనకు నిజంగా పిచ్చెక్కి ఉంటుంది. ఆఫీస్‌కెళ్ళే సమయం తప్పితే ఒక్క క్షణం కూడా తనని విడిచిపెట్టి ఉండడు. అలాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం కదూ! 10 రోజుల విరహం ఆమెను నిలవనీయడం లేదు. ఎప్పుడెప్పుడు భర్తను చూస్తానా, ఎప్పుడు భర్త కౌగిలిలో కరిగిపోతానా అనే తలుపులతో ఆమె మనస్సు, శరీరం తహతహలాడుతున్నాయి. ఆటో ఇంటికి చేరింది. తాళాల కోసం ఇంటిగల వారి పోర్షన్ వైపుకు వెళ్ళింది వనజ. ఇంటిగల ఆవిడ తాళాలిస్తూ, "ఏమిటమ్మా వనజా, ఇదేనా రావడం? మీ ఆయన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావే" అంటూ నవ్వింది. ఎందుకో ఆవిడ మాటల్లో ఏదో తేడా అనిపించింది. అవేమీ పట్టించుకోకుండా తాళాలు తీసుకుని తలుపు తీసి సూట్‌కేస్‌తో ఇంట్లో ప్రవేశించింది. సూట్‌కేస్‌ను డ్రాయింగ్ రూమ్‌లో పెట్టి బాత్రూమ్‌కెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. ఫ్రిడ్జ్‌లో పాల ప్యాకెట్లుండటంతో స్టవ్ వెలిగించి కాఫీ కలుపుకుంది. కాఫీ తాగి కప్పు సింక్‌లో పడేసి ఒళ్ళంతా చికాగ్గా ఉండడంతో స్నానం చేద్దామని సూట్‌కేస్ తీసుకొని బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడి సీన్ చూసి బిత్తరపోయింది. బెడ్ మీద దుప్పటి నలిగిపోయి ఉంది. పక్క మీద వాడిపోయిన మల్లెపూలు అక్కడక్కడా పడి ఉన్నాయి. నేల మీద పగిలిన గాజు ముక్కలు, రాత్రంతా పక్క మీద గడిపిన గుర్తులు. వనజకు మతిపోయింది. చేతిలోని సూట్‌కేస్ జారిపోయింది. ఏమిటిది? ఏం జరిగిందిక్కడ? తను లేనప్పుడు భర్త ఇంకొకరితో ఊహించలేకపోయింది. దుఃఖం వచ్చేసింది వనజకు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక డ్రాయింగ్ రూమ్‌లోకొచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగడం లేదు. తన భర్తను ఎంత గాఢంగా ప్రేమించింది. అతని తోడుదే జీవితమనుకుంది. అతన్ని ఎంతో నమ్మింది. కానీ తను 10 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంకో ఆడది కావలసి వచ్చిందంటే తన మీద అతని ప్రేమంతా ఒట్టి బూటకమని తెలిసిపోతోంది. ఛీఛీ! ఎంత పని చేశాడు! భర్త మీద కోపంతో పాటు అతనంటే విరక్తి పుడుతోంది. పెళ్ళాం ఇంట్లో లేకపోతే ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? అంత ఆగలేకపోయాడా? ఇలాంటి వాడితోనా ఇంతకాలం తను కాపురం చేసింది? ఇంక అతనితో కలిసి జీవించలేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. అలా వెళ్ళిపోతే తనకి నిజం తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. వచ్చే వరకు ఉండి అతన్ని 4 దులిపేసి తాడో పేడో తేల్చుకొని వెళ్ళిపోవాలనుకుని అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. స్నానం కూడా చేయాలనిపించలేదు. ఎన్ని కలలు కంది జీవితం గురించి, ఎన్ని ఆశలు అల్లుకుంది. అన్నీ నీటి మూటలైపోయాయి.
తన కాపురం మూన్నాళ్ల ముచ్చటవుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంక తన భవిష్యత్తేమిటి? చచ్చిపోవాలని కూడా అనిపించింది. మనసు పరిపరి విధాల ఆలోచనలో పడింది. ఇంతలో బయటనుంచి వదినగారూ అంటూ పిలుపు వినిపించింది. పక్క పోర్షన్ పంకజాక్షి గొంతది. గబగబా ముఖాన్ని పవిట చెంగుతో తుడుచుకొని వెళ్లి తలుపు తీసింది. ఎప్పుడొచ్చారు? ఇంకా స్నానం చేసినట్టు లేదు? అన్నయ్యగారు ఆఫీస్‌కి వెళ్ళిపోయినట్టున్నారే? అవును. వారం రోజుల క్రితం మీ ఇంటికి ఎవరో బంధువులొచ్చినట్టున్నారు. పగలు కనపడేవారు కాదు కానీ, రాత్రిళ్ళు మాత్రం ఇల్లంతా హడావిడిగా ఉండేది. ఆవిడ మాటలు ఇంకా బాధించాయి. ఆవిడ కావాలనే మాట్లాడుతుందని తెలుసు. అయినా అవేమీ కనపడనీయకుండా ముఖానికి నవ్వు పులుముకొని, అవునండీ. మా వారు తరపు బంధువులొచ్చారు. ఆయనకు వరుసకు చెల్లెలవుతుంది. వాళ్ళు బెంగుళూరులో ఉంటున్నారు. ఆయన ఫోన్ చేసి చెప్పారు. అమ్మకు బావుండక నేను రాలేకపోయాను. ఏం అవస్థలు పడ్డారో ఏమో అంటూ ఏవేవో అబద్ధాలు చెప్పేసింది. నువ్వు పిచ్చిమాలోకానివి కాబట్టే మీ ఆయన అలాంటి వేషాలేస్తున్నాడన్నట్టు ఓ నవ్వు నవ్వి, ఇంకా పనులేవీ కానట్టున్నాయి. మళ్ళీ వస్తాంలెండి అని చెప్పి వెళ్ళిపోయింది. తల కొట్టేసినట్టయింది వనజకు. ఆటో దిగిన వెంటనే ఇంటిగలావిడ పలకరింపు, ఇప్పుడు పంకజాక్షి పరామర్శలతో భర్త చేసిన నిర్వాకమేమిటో అర్థమైపోయింది. తను వెళ్ళిన వెంటనే దేన్నో తెచ్చుకుని దుకాణం తెరిచినట్టున్నాడు. చిచి, ఎంత సిగ్గుచేటు! భర్తను తను చాలా గొప్పగా ఊహించుకుంది. కానీ ఇంతటి స్త్రీలోలుడని అనుకోలేదు. అతన్ని తలుచుకుంటుంటే అసహ్యమేస్తుంది. దుర్మార్గుడు! తనని ఎంత మోసం చేశాడు? రానియి చెప్తాను. తను ఎలాగూ వెళ్ళిపోవాలనుకుంటుంది. కాబట్టి అతని పరువు తీసిగాని పోదు. నలుగురిలో తలెత్తుకుని తిరగకుండా చెయ్యాలి. తనకింత అన్యాయం చేశాడు కాబట్టి అంతకంత అనుభవించేలా చేయాలనుకుంది. ఉదయం నుంచి కాఫీ తప్ప కడుపులో ఏం లేకపోవడం, రాత్రంతా ప్రయాణంలో నిద్రలేకపోవడంతో నీరసంగా ఉంది. వంట చేసుకోవాలనిపించక అలా సోఫాలోనే కూర్చుండిపోయి కాసేపటికి నిద్రలోకి జారిపోయింది వనజ. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. టైం చూస్తే 5 గంటలు దాటింది. భర్తేమో అనుకుంది. వెంటనే వెళ్లి తలుపు తీయాలనిపించలేదు. అదే పనిగా మోగుతుంటే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు. ఆడ, మగ. ఆమెకు 25 చాలా అందంగా ఉంది. అతనికి 30కి లోపే ఉంటాయి. అతను అందంగానే ఉన్నాడు. నమస్కారమండీ. నా పేరు సత్యమూర్తి. శంకరం స్నేహితుణ్ణి. ఈమె నా శ్రీమతి. ఇద్దరం స్టేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాం అన్నాడతను. రండి అంటూ పిలిచింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. శంకరం ఇంకా రాలేదా అండీ? మీరు ఉదయమే వచ్చినట్టున్నారు. మీ ఇద్దరికీ థాంక్స్ చెప్పి పోదామని వచ్చాం. ఎందుకండీ? మతిపోతోంది వనజకు. ఎందుకేమిటండీ? మీరు ఊరికెళ్ళినందుకు, శంకరం మాకు మరిచిపోలేని హెల్ప్ చేసినందుకు. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది వనజ. మీకు విషయం తెలియదు కదూ! అంతా చెప్తాను వినండి. మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామండీ. కులాలు వేరు కావడంతో పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకా లాభం లేదనుకుని వారం రోజుల క్రితం శంకరం లాంటి ఫ్రెండ్స్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తను వర్కింగ్ హాస్టల్‌లో ఉండేది. నేను ఫ్రెండ్ రూమ్‌లో ఉండేవాణ్ణి. ఇల్లు దొరికే వరకు హోటల్‌లో రూమ్ తీసుకుని ఉందామనుకున్నాం. కానీ మీరు ఊరు వెళ్లారని, 10 రోజుల వరకు రారని చెప్పి శంకరం మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ బెడ్‌రూమ్ మాకిచ్చాడు. ఈ వారం రోజులు స్వంత ఇంట్లో ఉన్నట్లే ఆనందంగా గడిపాం. హోటల్‌లో అయితే అలా ఉండలేం కదండీ! దానికి మీకెంతో కృతజ్ఞతలు. ఈరోజు మీరొచ్చేస్తారని శంకరం చెప్పాడు. ఈలోగా ఇల్లు వెతుక్కున్నాం. ఈరోజే అందులో చేరుతున్నాం. మీరిద్దరూ ఒక్కసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు సత్యమూర్తి. ఉదయం ఆలస్యంగా లేవడంతో బ్యాంక్ వెళ్ళే హడావిడిలో బెడ్ సర్దకుండా వెళ్ళిపోయాం. రూమంతా గందరగోళంగా ఉండి ఉంటుంది. వెరీ సారీ అండీ అంది సిగ్గుపడుతూ సత్యమూర్తి భార్య. వనజకు మతిపోతోంది వారి మాటలు వింటుంటే. ఇంతవరకు తను ఊహించిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? భర్తను ఎంతలా అపార్థం చేసుకుంది? వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళిద్దరూ చేతులు జోడించి వనజ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంక నిలబడలేక సోఫాలో కూలబడి మోకాళ్ళలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వనజ. భర్త విషయంలో ఎంత దారుణంగా ఆలోచించింది తను! కనీసం భర్త వచ్చేంత వరకు ఎదురుచూసి, విషయం తెలుసుకోకుండా ఏవేవో ఊహించేసుకుని అతన్ని అనుమానించింది. ఇప్పుడు నిజంగా భర్తకు ముఖం చూపలేక చచ్చిపోవాలనిపిస్తోంది. భర్త మీద తనకెంతో నమ్మకం ఉందనుకుంది. కానీ తననంత గాఢంగా ప్రేమించిన వ్యక్తిని ఎంతలా అపార్థం చేసుకుంది. ఛీఛీ! తన మీద తనకే అసహ్యం వేస్తుంది. భర్త వచ్చిన వెంటనే క్షమాపణ కోరుకోవాలి. ఆయన తప్పకుండా క్షమిస్తారు.
వనజకిప్పుడు మనస్సంతా దూది పింజలా అయిపోయింది. భర్త వచ్చే సమయం అయింది. ఆయనొచ్చేసరికి ఈ అవతారంతో ఉండాలంటే సిగ్గనిపించింది. వెంటనే అక్కడ నుంచి లేచి బెడ్‌రూమ్‌లోకెళ్ళి బెడ్ మీద నుంచి దుప్పటి తీసేసి రూమంతా శుభ్రం చేసింది. బెడ్ మీద తెల్ల దుప్పటి పరిచింది. వీధిలోకి పూలమ్మే వాడొస్తే 4 మూరల సన్నజాజుల దండ, 4 గిద్దెల విడిమల్లె పూలు కొంది. మల్లెపూలను బెడ్ మీద చల్లింది. టీ పెట్టి ఫ్లాస్క్‌లో పోసింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్వీటు, హాటు ప్లేట్లలో సర్ది బెడ్‌రూమ్‌లో పెట్టింది. అభ్యంగన స్నానం చేసి తెల్లచీర కట్టుకుంది. తలలో సన్నజాజుల్ని తురుముకుంది. అందంగా అలంకరించుకొని భర్త కోసం ఎదురుచూస్తోంది వనజ. మరో పావుగంటకు శంకరం వచ్చిన స్కూటర్ శబ్దం వినిపించింది. అలసిన ముఖంతో గుమ్మం దగ్గర నిలబడ్డ శంకరాన్ని చూసి దుఃఖం వచ్చేసింది వనజకు. పరుగున వెళ్ళి అతని గుండెలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కంగారు పడ్డాడు శంకరం. ఏమిట్రా వనజా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఉదయం వస్తే నేనిప్పుడు వచ్చాననా? తొందరగా రావాలనుకున్నా వీలు కాలేదు. ఈ రోజుతో ఇన్స్‌పెక్షన్ అయిపోయింది. రేపు సెలవు పెట్టేశాను. ఇక రోజంతా నీతోనే ఉంటాను. సరేనా? అన్నాడు శంకరం అనునయంగా. భర్తను వదలకుండా అలాగే కరుచుకుపోయింది. మంచు కరిగినట్టు వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు అతని గుండెల్ని తడుపుతున్నాయి. ఏమిట్రా పిచ్చి, సారీ చెప్పానుగా, ఇంకెప్పుడు నిన్ను విడిచి అన్ని రోజులు ఉండను. నువ్వు లేక నేను పిచ్చివాన్నయిపోయాను తెలుసా? భర్త అలా అంటుంటే పశ్చాత్తాపంతో దహించుకుపోయింది వనజ. నన్ను క్షమించండి. మీ గురించి ఎంత చెడుగా ఆలోచించానో తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను తిట్టండి, కొట్టండి అని పైకి అనాలనుకుంది. కానీ శంకరం వనజనేమీ మాట్లాడనీయకుండా బెడ్‌రూమ్‌లోకి నడిపించుకుపోయాడు. కథ సమాప్తం.